కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్నారు వైఎస్ షర్మిల. అన్న వైఎస్ జగన్ అలాగే వదిన వైఎస్ భారతిని కలిశారు. కుమారుడికి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేశారు వైఎస్ షర్మిల. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం జగన్ నివాసంలోనే ఉన్నారు. ఆ సమయంలో సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత నోవోటల్ హోటల్ కు వెళ్తారు షర్మిల. ప్రస్తుతం సీఎం జగన్ నివాసం నుంచి ఆమె బయలుదేరినట్టుగా తెలుస్తోంది. రాత్రి 8:50 ఇక్కడి నుంచి ఢిల్లీ పయనమవుతారు షర్మిల. రేపు వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు వైఎస్ షర్మిల. నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు షర్మిల. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రెహానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రెహానా, షర్మిల అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీకి ఏ టైంకి ఆమె పయనమవుతారు? నడిని కొద్ది క్షణాల క్రితమే షర్మిల తన సోదరుడు కుటుంబంతో కలిసి బయటకు వచ్చారు. మనం విజువల్ లో చూసాము. కొద్ది క్షణాల క్రితమే ఆమె బయటకు వెళ్లారు. ఆమె వాహనం కాన్వాయ్ బయటకు వెళ్లడం విజువల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే షర్మిలతో పాటు ఆళ్ల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు. ఆయన కూడా షర్మిల కాన్వాయ్ తో పాటు తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా అరగంట పాటు ఈ భేటీ జరిగింది. తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రితోటి షర్మిల సమావేశమయ్యారు. ఆయన నివాసంలో తన కుమారుడు రాజారెడ్డి, అదేవిధంగా కాబోయే రాజారెడ్డిని అట్లూరి ప్రియాతోటి వివాహం చేస్తా ఉన్నారు. ఈ వివాహ వేడుకకు ఆమె ఆహ్వాన పత్రికను తన అన్న వైఎస్ జగన్ కు, అదేవిధంగా వదిన వైఎస్ భారతికు ఆమె అందజేశారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ఆమె కోరినట్లు స్పష్టంగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే సరిగ్గా అరగంట పాటు షర్మిల తన అన్న నివాసంలో ఉన్నారు. ఆ కుటుంబంతో తాను వచ్చేటప్పుడు తన కుమారుడు రాజారెడ్డి, అదేవిధంగా కుమార్తెను కూడా అంజలి రెడ్డిని కూడా తీసుకుని వచ్చారు. సో వీళ్లు తన ఇరు కుటుంబాలు, షర్మిల కుటుంబం అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇద్దరు కూడా అరగంట పాటు సమయం కలిసి ఉమ్మడిగా గడపడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కి చేరుకోనున్నారు షర్మిల. అక్కడ కొంతసేపు విరామం అనంతరం విశ్రాంతి తీసుకున్న తర్వాత 8:50 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆమె ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఢిల్లీలో రేపు ఉదయం ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో తన పార్టీ వైఎస్ఆర్టీపీని ఆమె కాంగ్రెస్ లో విలీనం చేసి రేపటి కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు షర్మిల. సో రేపటి నుంచి షర్మిల పొలిటికల్ ప్రస్థానం మీద, రాజకీయ ప్రస్థానం అనేది పూర్తిగా మారనుంది. అదే సమయంలో ఆమె కార్యక్షేత్రం కూడా మారనుంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ తోటి ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 3 ఏళ్లలోనే వాటికి ముగింపు పలికారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మనం చూసాము, వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అక్కడ కూడా ఆమె పాదయాత్ర చేశారు. అక్కడ ఉన్న ప్రభుత్వం, అప్పటి సిట్టింగ్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద ఆమె విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఓటమికి నేను ప్రతిపక్ష ఓటు చీలకూడదు అని చెప్పి ఆమె కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు ఏకపక్షంగా. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనానికి కూడా అదే సమయంలో ప్రయత్నం చేశారు. అనేక కొద్ది కారణాలతోటి ఆ సమయంలో తెలంగాణ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ జరగలేదు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రేపు ఆమె కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తారు. ఇక కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టనున్నారు. ఆమెకు కాంగ్రెస్ ఎలాంటి బాధ్యతలు ఇస్తుంది అనే అంశానికి సంబంధించి అధికారికంగా ఇంతవరకు ప్రకటన లేకపోయినప్పటికీ కూడా ఆమె ఏపీ పీసీసీ చీఫ్ అవుతారా, లేదంటే ఏఐసీసీలో ఆమెకు పోస్ట్ ఇస్తారా, రాజ్యసభకు ఆమెను పంపిస్తారా, ఇలా భిన్నమైన అంశాల చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే వచ్చే ఈ ఎన్నికల ముంగిట ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా ఇక్కడ ప్రచారం చేపట్టనున్నారు. తన అన్న ప్రభుత్వం మీద విమర్శలు కూడా ఆమె గుప్పించనున్నారు పార్టీ లైన్ ప్రకారం. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాల్సి ఉంటుంది అనే
స్పష్టంగా చెప్పారు. కాబట్టి షర్మిల తన అన్న ప్రభుత్వం మీద, తన అన్న మీద విమర్శలు చేస్తారా, ఆరోపణలు చేస్తారా అనే అంశాలైతే పార్టీ వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తం మీద ఒక అరగంట పాటు ఈ భేటీ జరిగింది. ఆమె విజయవాడకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నుంచి విజయవాడలో నోవాటల్ హోటల్లో ఆమె కాసేపు బ్రేక్ తీసుకుంటారు. ఆ తర్వాత 8:50 స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఈ భేటీలో మనకు విజయమ్మ లేకపోవడం అనేది మరొక ఆసక్తికరమైన అంశము. కడప ఎయిర్పోర్ట్ లో కడపకు వెళ్లి నిన్న మనం చూసుకున్నట్లయితే ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర మొదటి వివాహ ఆహ్వాన పత్రికను, తన కుమారుడి ఆహ్వాన పత్రికను పెట్టారు షర్మిల. ఆ సందర్భంలో మనకు విజయమ్మ చాలా స్పష్టంగా విజువల్లో కనిపించారు. కుటుంబం సమేతంగా ఆమె షర్మిల అక్కడికి వెళ్లారు. అయితే కడప నుంచి గన్నవరం వచ్చే ప్రయాణంలో మాత్రం విజయమ్మ లేరు. ఆమె గాని అదేవిధంగా బ్రదర్ అనిల్ గాని ఈ సమావేశంలో లేరు. అది మనకు విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో రేపు ఆమె ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ లో విలీనం అవుతారు. సో ఈ చాలా సంవత్సరాల తర్వాత అన్నాచెల్లెలు కడవడము, అదేవిధంగా రేపటి నుంచి ఆమె కాంగ్రెస్ కండువాబు కప్పుకొని కాంగ్రెస్ నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టి ఇక్కడ అన్న మీదే రాజకీయ పోరాటం చేయడం అనేది ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశమైన అంశంగా మారనుంది. మీరు చెప్పినట్టు ఈ సమావేశంలో విజయమ్మ లేకపోవడం అనేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను మరొకసారి బయటపెట్టినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా అన్నకు చెల్లెకు మధ్య కుటుంబ పరంగా విభేదాలు అయితే ఉన్నాయనేది చాలా స్పష్టంగానే మనకు అర్థమవుతుంది. గత కొంతకాలం నుంచే ఈ విభేదాలు స్పష్టంగానే అన్న చెల్లెల మీద కొనసాగుతా ఉన్నాయి. తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా అన్న గాని అదేవిధంగా కుటుంబం గాని ఆమెను వారించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి విరుద్ధమైన రాష్ట్ర ప్రయోజనాలు ఉండే తెలంగాణ గడ్డ మీద నుంచి అదే కుటుంబం నుంచి వెళ్లి పోరాడితే రేపు రెండు రాష్ట్రాల మధ్య ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. తన ప్రయాణాన్ని రాజకీయంగా విరమించుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు విజయమ్మ లేకపోవడం అనేది బహుశా ఆమె వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదా, లేకపోతే ఈ గ్యాప్ ఫ్యామిలీలో గ్యాప్ అనేది ఒక రకంగా రిఫ్లెక్ట్ అవుతుందనే చెప్పాల్సి ఉంటుంది. నళిని. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. కొద్దిసేపటి క్రితమే జగన్ నివాసం నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్న